నమస్తే, నేను సిరి. ఏదైతే నిన్న నుంచి ఒక వార్త మాత్రం చాలా వరకు ఇండస్ట్రీలో కాదు, చాలామంది అంటే సినిమాలు చూస్తాము, సినిమాల్ని ఒక అంటే వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళింది ఎవరు అంటే మనం చెప్పేది రాజమౌళి గారి పేరు చెప్తాం. వివాదాస్పదమైన వాటికి చాలా దూరంగా ఉంటారనే ఒక మాట కూడా ఉంది. ఇంతవరకు ఎట్లాంటిది ఏం లేదు. కానీ నిన్న నుంచి మనం చూసుకుంటే తన మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఒక వ్యక్తి మాత్రం ఒక లెటరు, ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు. 34 years నుంచి వెళ్ళి మేము ఫ్రెండ్స్ని, చాలా అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో అని చెప్పుకుంటూనే నేను చనిపోతున్నాను, ఇది నా వాగ్మూలం అని చెప్పేసి కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇలా చాలా వరకు చేస్తున్నారు. అసలు ఇంతకు ఆ వ్యక్తి నిజంగానే రాజమౌళి గారి ఫ్రెండా కాదా, అసలు ఎందుకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇలాంటి ఒక వీడియో కానీ ఇలాంటి ఒక లెటర్ కానీ బయటికి తీసుకొచ్చిండ్రు, అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే నిన్న నుంచి వెళ్ళి ఒక వీడియో, ఒక లెటర్ అయితే అన్ని ఛానల్స్లలో ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. దాని మీద ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు దీని మీద రాజమౌళి గారు ఎలాంటి స్పందించలేదు, దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైందంటే అసలు ఏం జరిగింది, నిజంగానే వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అవును వాస్తవమే అని. కానీ ఈయన చెప్పిందంటే జరిగిందా లేదా అనేది మాత్రం ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగిందంటారు? పోతే ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు రాజమౌళి గారి స్నేహితుడు. దట్ వాస్ అంటే అది క్రిస్టల్ క్లియర్, కన్ఫర్మ్. వీళ్ళిద్దరు కలిసి 34 ఏళ్ళ నుంచి వీళ్ళ స్నేహం ఉంది. అప్పుడు ఎప్పుడో కలిసాము, టీవీ సీరియల్ చేసే టైంలో మేమందరం అద్భుతమైన స్నేహితులం. ఆ తర్వాత ఏదేదో అని చెప్పి ఈయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో ఉన్నటువంటి ఆరోపణలు చూద్దాం. వీడియో పక్కన పెట్టేస్తా కాసేపు. జనరల్గా నేను ఒక టాపిక్ చెప్తా చూడు. నలుగురు అబ్బాయిలు, 4 అమ్మాయిలు, మనం ఎంతమంది తీసుకున్నాం? పోనీ నలుగురే తీసుకుందాం, 8 మంది ఫ్రెండ్స్ అనుకుందాం యంగ్ ఏజ్లో. ఆ టైంలో ఏంటంటే అమ్మాయి చనువుగా ఉంది, బాగా మాట్లాడుతుంది అన్నటప్పుడు ఎవడికో ఒకడికి ఒక అమ్మాయి మీద అంటే ఒక గులాబీ పువ్వు ఇద్దాం అనుకుంటాడు, తీసుకుంటే లేకపోతే లేదు. ఇంకొకటి కూడా అనిపిస్తుంది. ఆ పిల్లకి కూడా 2 ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఒకడంటే ఇష్టం ఉంటే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఇద్దరు ఈ అమ్మాయిని ప్రేమించారు, ఈ అమ్మాయి వీడిని ప్రేమించింది. వీడేమవ్వాలి? ఖచ్చితంగా డ్రాప్ అవ్వాలి అంతే, ఆబ్వియస్లీ. లేదు నేను డ్రాప్ అవునంటే నువ్వు ఉన్మాద అయిపోతావు. కానీ మరి అది అప్పుడే మాట్లాడాల్సింది. నేను ఈయన గురించి మాట్లాడట్లా, ఈయన వదిలేద్దాం కాసేపు, నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నా. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్లో ఈ 8 మందిలో లవ్ స్టోరీ కాదు, ట్రాజిడీ. 7 పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు అనమాట. అందరూ సినిమా రంగంలో వీళ్ళంటే అసలు సినిమా అంటేనే వీళ్ళంటేనే సినిమా రేంజ్కి వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం ఇట్లాగే ఉన్నాడు. అండ్ ఎంత లేపినా లేవట్లా. పోనీ నీ సలహాలు సూచనలు ఏమైనా మా సినిమాలకు పనికి వస్తాయా అంటే పనికి రావట్లా. నిన్ను ఎక్కడన్నా నటింపజేద్దామంటే నువ్వు ఇట్లనే ఉంటావు, అది కుదరట్లా. ఇంకేం చేద్దాం ఈయనని? అరే మనోడు, అందరం బాగున్నాము, వీడు ఒక్కడే ఎందుకు ఇలా ఉన్నాడని ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు. ఏం చేద్దాం? సరే పోను పని చేయొచ్చు. యమదొంగ టైంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్కడ స్టోరీ, ఇక్కడ సరే మన బిజినెస్లో వీటితో కూడా పెట్టుబడి పెట్టిద్దాం, లేదా మనమే పెట్టుబడి పెట్టి వీడి పేరు మీద పెడదాం. వచ్చిందంతా తీసుకొని తర్వాత దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటే ఈ మాత్రం సాయం అయినా చేద్దాం, మనం కొంచెం పుష్ చేస్తేనే వాడు ముందుకు వెళ్తాడు, ఇంత కాదన్నా మనతో పాటు కొంచెం పంచుకున్నాడు అనే ఇది ఉంటుంది. నౌ కమింగ్ టు ద స్టోరీ. ఫస్ట్ నువ్వు ఆర్యా స్టోరీ చెప్పావు. యంగ్ ఏజ్లో అది ఎప్పుడెప్పుడో శాంతినివాసం కంటే ముందు అన్నాం. ఆ టైంలో లాంగ్ ఏగో ఆ టైంలో రాజమౌళి గారు యంగ్, వీళ్ళందరూ కలిసి ఏదో ఉన్నారు. సరే నువ్వేం చెప్పావు? ఇద్దరం కలిసి ఒక అమ్మాయిని ప్రేమించారు, నన్ను డ్రాప్ అవ్వమంటే నేను డ్రాప్ అయ్యాను. ఆ డ్రాపింగ్ ఎంత బాగా డ్రాప్ అయ్యానంటే నేను ఒకసారి మాట మీద నిలబడితే జీవితాంతం మాట మీద నిలబడే ఉంటా. ఒక్కసారి డ్రాప్ అయిన వాడిని మళ్ళీ జీవితంలో నేను పెళ్లి కూడా చేసుకోలేదు, అలాగే ఉన్నా అని అన్నావు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్గా ఇద్దరు ఒక అమ్మాయిని ప్రేమించారు, ఆ అమ్మాయి ఇతన్నే ప్రేమించారు, నువ్వు ఖచ్చితంగా డ్రాప్ అవ్వాలి. ఆప్షన్ లేదు. ఇంకా త్యాగం చేసినట్టు ఎలా చెప్తావు? ఇప్పుడు నువ్వు 100 పెళ్లి చూపులకు వెళ్ళావు, రిజెక్ట్ అవ్వబడ్డావు, ఆ 100 మందికి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది. అంటే 100 మందికి నువ్వు అలా త్యాగం చేసినట్ట? దెన్ హౌ? సో దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ టార్చర్ ఏంటి? ఐ విల్ టెల్ యూ.
నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మన రెగ్యులర్ స్టోరీకి వద్దాం. ఇలాంటి టైంలో వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు, కానీ అతను ఎలా ఉంటాడంటే అందరూ ఎదిగిపోయారు, నేను ఒక్కడనే ఇలా ఉన్నా, అలా కావట్లా చూసి 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 రుబ్బి 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 అయిపోయి చచ్చిపోదాం అనిపిస్తుంది. అంతే, ఊరికే చావద్దు, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు సైకో అవుతాడు. వీళ్ళందరినీ మళ్ళీ సర్వనాశనం చేసి నేను చావాలనుకుంటాడు. అంటే వాళ్ళు పోయేటప్పుడు నలుగురిని తీసుకొని పోవడం అంటే ఇదేమో. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్, ఈ చావు ఆలోచన రాక ముందు వీళ్ళు ఎలా ఉంటారంటే సైకలాజికల్గా తాగు పోసుకోరా, ఇంకో పెగ్గు పోసుకో, సిగరెట్ తెప్పో, ఏం రాజమౌళి చూడు ఎట్లున్నాడు, ఒకప్పుడు నా యాక్టివా వేసుకొని వెళ్ళేటోడు, ఈరోజు 10 బెంజులు కొన్నాడు, 2 ట్రక్కులు కొన్నాడు, 500 కోట్లకి అధిపతి అయ్యేసరికి ఇప్పుడు ఆయనకి అదే కళ్ళు నెత్తికెక్కాయి. పొగరు, వీళ్ళందరికీ పొగరు, ఏంటో ఏం మనుషులే అంటో అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఇట్లా చెప్తున్నాడు, మరి ఏంటి పరిస్థితి, అవసరమా, ఏవేవో మాట్లాడేస్తున్నాడు. ఫోన్ చేసి అంటారు, బాబు ఏది పడితే అది మాట్లాడుతున్నావంట, స్నేహితుడిగా నేను నీకు ఎంత గౌరవం ఇస్తున్నాను, నువ్వు కూడా నాకు అంత గౌరవం ఇవ్వు, నేను నిన్ను ఎప్పుడు ఈ హాని చేసింది లేదు, కొంచెం అదుపులో ఉండి మాట్లాడు, నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే మేము అందరం చేస్తామని చెప్పి నిన్ను ఎప్పుడు మేము పోతూ అనలా, డన్. బట్ ఇలా నువ్వు ఆ పాత విషయాలను అదని ఇదని ఏదో ఒకటి మా గురించి మాట్లాడడం తప్పు, నలుగురి దగ్గర మా దాకా వస్తుంటే చాలా నీచంగా అనిపిస్తుంది. దీన్ని నువ్వు వార్నింగ్లా స్వీకరిస్తావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయావు, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈయన గురించే మాట్లాడుకుంటే, సరే నువ్వు చెప్పిందే చేద్దాం. ఇప్పుడు రాజమౌళి నీకు హెల్ప్ చేశాడనే చెప్పావు నువ్వు ఇండైరెక్ట్గా, ఓవరాల్ సినారియోలో ఏం చెప్పాడు, యమదొంగ టైంలో నా పేరు ఉంటుంది చూడు, 1 2 3 4 అన్నావు, డన్. ఏమని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనో సహ నిర్మాతనో ఏదో చిల్లర పెట్టిన ఒక మనిషి అని, 10 మందిలో నువ్వు ఒకడివి. యమదొంగ టైంలో రాజమౌళి ఎలా ఉన్నాడు, ఆల్రెడీ ఛత్రపతిని చూస్తున్నాడు, ఆల్రెడీ విక్రమార్కుని చూస్తున్నాడు, మగధీరని చూస్తున్నాడు, అంతకుముందు సినిమా స్టూడెంట్ నెంబర్ 1 చాలా వరకు ఈ రేంజ్లో ఉండి ఎన్టీఆర్తో హ్యాట్రిక్, మోహన్ బాబు గారు యముడంట, సోషియో ఫ్యాంటసీ అంట, ఇంత కోట్ల బడ్జెట్ అంట, అసలు ఏందో అంట అంత క్రేజీ సినిమాలో రాజమౌళి మీద డబ్బులు పెడితే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని నమ్మి పెట్టేవాళ్ళు ఇంతమంది ఉంటారు. అందులో నీకు అవకాశం ఇచ్చాడు, ఎందుకంటే నా పేరు చెప్పుకొని అన్నా సరే నా ఫ్రెండ్ బాగుపడతాడు అని. ఎప్పుడు, యమదొంగ టైంలో. నీ స్నేహం ఎప్పుడు, శాంతినివాసం కంటే ముందు, అంటే అసలు మీరు ఎదగని టైంలో, చిముడు ముక్కేసుకొని తిరిగిన టైంలో మీరు స్నేహితులు. కానీ ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్తావు అంటే, నీ స్నేహితుడు ఇంకా నీ గురించి ఆలోచించి సినిమా కథలకు సలహాలా, నీ పనికి రావట్లా, కథలు రాయమంటే నీ వల్ల అవ్వదు, పో నటిస్తావా, నీ వల్ల కాదు, కనీసం ఈ విషయంలోనే నీకు సహాయం చేద్దాం, ఇప్పటికైనా సహాయం చేద్దాం చేశాడు. నువ్వు 10 రూపాయలు సంపాదించుకునే ఉంటావు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మొదటికి వచ్చి కూర్చుని మళ్ళీ సహాయం చేయి నాకు అని. ఇంకా వీడు బాగుపడ్డావు అని చెప్పేసి నేను కొంచెం ఎవరైనా సరే ఎంత తోమినా సరే నువ్వు ఏం అవ్వట్లేదు అంటే కొంచెం డిస్టెన్స్ పెడతారు. దానికి తోడు నువ్వు అక్కడ ఇక్కడ చెప్పే మాటలన్నీ కూడా ఆ చెవున పడుతుంటే నీకు ఇంకోసారి ఫోన్ చేయాల్సి వస్తుంది, ఇలా మాట్లాడకు అని చెప్పేసి. ఇవన్నిటిని చూసి ఏంటంటే నీలో ఉన్న కుళ్ళు, కుచితనం, కుతంత్రం, నీ స్వార్థం, ఎదుటోడు ఎదుగుతుంటే చూడవని ఓర్వలేనితనం, ఇవన్నీ కలిసి ఈ ఈర్ష్య, అసూయ అన్నీ కలిపి రుబ్బి 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 ఒక మనిషి మానసికంగా ఇట్లా తయారవుతాడు. ఆ నిలువెత్తు రూపాన్నే నేను వీడియో రూపంలో చూశాను. ఇప్పుడు అదే రాజమౌళి ఏమంటాడో తెలుసా, ఈ విషయం చెబితే రాజమౌళి సైడ్ సరే అంటే అన్నాడులే, కానీ నన్నే కదా అన్నాడు, నేను కాదు కదా, ఉండు ఫస్ట్ వాడు ఎక్కడున్నాడో చూడండి, అది మరణమాంగమూలం అని చెప్పాడు, పిచ్చోడు ఏం చేసుకున్నాడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి, ఎక్కడున్నాడో తెలియదు, టవర్ ఏదో కనుక్కోండి, తెలిసిన పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకోండి, ముందు వాడు ఎక్కడున్నాడో చూడండి అంటాడా లేదా, ఖచ్చితంగా అలాగే అంటాడు. అది రాజమౌళి. ఇతనేమో ఇలాంటి ఎలిగేషన్ పాస్ చేశాడు. నువ్వు రాజమౌళి దీన్ని స్పందించాలా వద్దా, అవసరం లేదు బై, ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నామా, నేను ఒక ఆకు ఒక్కగాడిని, ట్రంప్ నన్ను ఇలా చేశాడని ఒక వీడియో చెప్తా, దానికి ట్రంప్ స్పందించాలా, అవసరం లేదు కదా, దట్స్ ఆల్. అండ్ ఇప్పుడు నానానికి మరోవైపు కాదు, ఈ కథలో ఇంకో మలుపు ఏంటంటే, ఇప్పటిదాకా చెప్పింది వాగుడు, ఇప్పుడు రాత.
ఈ రాతలో ఏముందంటే రాజమౌళికి క్షుద్ర పూజలు వచ్చు, ఎగ్జాక్ట్లీ ఇదే నా క్వశ్చన్. ఆయన ఇట్ట చూస్తాడంట సెవెంత్ సెన్స్ సినిమా లాగా. ఇట్ట చూడగానే ఏదేదో చేసేస్తాడు. శంకర్ని, రామ్ గోపాల వర్మని, శ్రీను వైట్లని, వినాయక్ని, అప్పట్లో ఉన్న మహా డైరెక్టర్లని, అండ్ ఇప్పుడు కూడా సుకుమారు, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లని క్షుద్ర పూజలు చేసేవాడు. బొమ్మ తీసి గుచ్చి గుచ్చి శంకర్ 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 అని గుచ్చగానే శంకర్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. శ్రీను వైట్ల ఓం బిష్ 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 అని శ్రీను వైట్ల సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అవునా? ముగ్గు గీసి అందులో అనిల్ రావిపూడి కానీ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిద్దేమో మనకు తెలియదు. మరి ఇప్పుడే చేస్తాడంట వీళ్ళపైన. ఇది ఓవరాల్గా జరిగేది. ఆర్జీవి అన్నాడు. అందుకే ఆర్జీవికి ఇన్ని ఫ్లాప్లేమో రామ్ గోపాల్ వర్మే అని చెప్పాడు. ఫ్లాప్ల కారణం అని అన్నావు. కావాలంటే లై డిటెక్టర్ పెట్టండి అని కూడా అన్నావు. ఇప్పుడు చెప్తా చూడు. ఫస్ట్ ఎలిగేషన్, నిజంగానే క్షుద్ర పూజలు వచ్చి ఉంటే అంతమందిని చూసే కంటే నిన్నే ఇట్ట చూస్తే నువ్వే పెద్ద అవుతావుగా, నువ్వు రాజమౌళినే మర్చిపోతావు కదా. ఈ ప్రాబ్లం వచ్చేది కాదుగా. నువ్వు ఆ లవ్ స్టోరీ ఇది మర్చిపోతావు కదా. ఒకసారి నేను ఇట్లా చూస్తే అయిపోద్దిగా. తెల్లారి నీళ్ళు అయితే హూ ఈజ్ రాజమౌళి అన్నావు అనుకో, ప్రాబ్లం సాల్వ్. అదేదో నిన్నే చేయొచ్చు కదా. మరి అంటే ఇదొకటి. నెక్స్ట్ మళ్ళీ ఈ క్షుద్ర పూజల్లోనే ఇంకో ఎలిగేషన్ పాస్ చేశాడు రాజమౌళి. వీళ్ళందరి జీవితాలు నాశనం అవ్వడానికి ఈయనే కారణం, వీళ్ళని అందరినీ తొక్కి పెట్టాడు అని. వీళ్ళకంటే ముందు రాజమౌళి రాకముందు నుంచి కూడా జనాలు ఉన్నారు కదమ్మా. హిట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏం చేశాడు? అదే. సో ఇప్పుడు నువ్వు ఎలిగేషన్ పాస్ చేసిన క్షుద్ర పూజలు ఆయనకు వచ్చు, ఆయన వల్ల ఇలా జరిగింది, డ్యామేజ్ జరిగింది అంతే. సో ఆయనకు వచ్చు అన్నావు. అదేదో నిన్ను చేస్తే ఈ ప్రాబ్లం కూడా వచ్చి ఉండేది కాదు. సో వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు. వీటికి ఇంతకీ తను ఎవరైతే ఈ లెటర్ ఈ వీడియో తీసిన అతను ఇంతకు బ్రతుకున్నాడా చనిపోయాడా అసలు ఏంటి కథ? ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఇది మంచి క్వశ్చన్. ఈయన మరణ వాంగ్మూలము మరణిస్తాడు, కానీ ఇప్పుడే కాదు, దానికి కూడా ఆయన టైం తీసుకుంటాడు. వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా, నేను ఒక పెద్ద విధ్వంసం సృష్టించాలి, ఆ బీభత్సాన్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చావరు. నాట్ అబౌట్ పెయిన్. నేను ఒక పెద్ద ఎలిగేషన్ పాస్ చేశా, రాజమౌళి లాంటి శిఖరం మీద నేను ఏదో రాయేసా, అది ఎంతవరకు విధ్వంసం అయింది, ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది చూడాలన్నమాట ఇట్లా తొంగి. అందుకే ఫోన్లో స్విచ్ ఆఫ్ చేశారు, కానీ చూస్తున్నాడు, ఈయన బతికే ఉన్నాడు. ఆ విషయంలో మీరందరూ హ్యాపీగానే ఉండండి కాసేపు. సో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, రాజమౌళి పట్టించుకున్నాడా లేదా, పట్టించుకుంటే ఏం చేశారు, రాజమౌళి మొత్తం వెలివేశారా, ఉరి తీశారా, అసలు ఏం చేశారా, అవన్నీ చూడాలి ఆయన. అది చూస్తే తప్ప వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. సో అది చూసే వరకు అయితే బ్రతుకుంటారు, అంతవరకు హ్యాపీ. మళ్ళీ దీంట్లో ఇంకోటి కూడా ఉంది, నష్టం. చూసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అన్నా కూడా వీళ్ళకి ప్రాబ్లమే. చివరికి నేను ఎలిగేషన్ పాస్ చేసినా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే చచ్చిపోవాలనుకుంటారు. లాస్ట్ ఇంత చేసినా కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఏం చేసినా నన్ను ఎవడూ దేకట్లేదు అని అనుకున్న వాళ్ళు ఇంకెందుకులే నాకు ఈ జీవితం అని చెప్పేసి అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి నా బతికుండాలనే కోరుకుందాం. అండ్ రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈయన చెప్పిన లిస్ట్ అందరూ కూడా, ఇప్పుడు ఇంకోటి మర్చిపోయి ఇందాక లై డిటెక్టర్ గురించి, కావాలంటే లై డిటెక్టర్ పెట్టండి క్షుద్ర పూజలు నిజమో కాదా అన్నాడు కదా. లై డిటెక్టర్ పెడితే నెగిటివ్ అని వచ్చింది అనుకో, అప్పుడేమంటాడో తెలుసా, చూసావా రాజమౌళి క్షుద్ర పూజల ఇది పవరు, లై డిటెక్టర్ని కూడా వశీకరణ చేశాడు అంటాడు. అలాగే అంటాడు. సో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చూడు, చంద్రశేఖర్ ఎలేటి, గన్నం గంగరాజు గారు, వల్లి గారు, అండ్ కీరవాణి గారు, ఎస్ఎస్ కంచి గారు కానీ ఎవరైనా ఈయన రాసిన పేర్లలో అన్నీ కూడా అందరూ కూడా స్థాయిలో ఉన్నారు. నాకైతే శ్రీలేఖ గారు అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ మ్యూజిక్ ఆవిడే ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ. అండ్ ఇట్లా అందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి కళాప్రియులు. సో ప్రతి ఒక్కట్లో ఒక టాలెంట్ ఉంది. నువ్వు ఒకడు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు కూడా అది అవలంబించుకుంటే సరిపోయారు. అయినప్పటికీ నిన్ను రుద్దలేక వీళ్ళు చచ్చారు. ఇప్పటికీ నిన్నేం అనలా, నువ్వే మొత్తం కట్టలు తెంచుకొని బయటకు వచ్చి ఏదో చేసావు. బట్ ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకోరు కూడా. అండ్ మిగతా వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాధానం కంటే కూడా వాళ్ళకి ఏముంటుందంటే అసలు ఈయన బతుకున్నాడా లేదా, ఏమున్నాడు, ఎక్కడున్నాడు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయి, ఎక్కడ పని చేయట్లా అని పట్టుకోవడానికే ట్రై చేస్తారు తప్ప ఇంకంత మించి ఇంకేముండదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.